చిన్నపాటి డ్రిల్ మిషన్ అండి ఇది. ఇది ఓన్‌గా తయారు చేయటం జరిగింది. అయితే దీనికి వాడినటువంటి ఫ్రేమ్స్ గానివ్వండి, ఇది మధ్యలో ఇది 2 అంగుళాలు ఉన్నటువంటి స్క్వేరు జింక్ పైప్ అండి ఇది. అలాగే మోటరు మనం ఇది గ్రైండింగ్ మిషన్‌కి అంటే గ్రైండరు అంటే పప్పులు రుబ్బుకునే గ్రైండర్ మిషన్ ఏదైతే ఉందో దానికి వాడినటువంటి మోటర్ అండి ఇది. అలాగే ఈ ఎదర మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క స్పాకెట్ ఉంది కదండి. ఈ స్పాకెట్ వచ్చేసరికి డ్రిల్ మిషన్కి వాడే స్పాకెట్ అండి ఇది. అలాగే ఇక్కడ ఇది డ్రిల్ మిషన్కి వాడే స్పాకెట్ని కనెక్ట్ చేయడానికి మనం ఇక్కడ సైకిల్ యొక్క హబ్ ఏదైతే ఉందో దాన్ని వాడటం జరిగింది ఇక్కడ. అలాగే ఇక్కడ బెల్ట్, మోటార్కి బెల్ట్ని వాడటం జరిగింది వెనకాల నుంచి. కింద ఈ యొక్క ఫ్రేమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికే కరెంటు స్విచ్ని కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటే మనకి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. దీంట్లో మనం ఫీమేల్ ప్లగ్ పాయింట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఫీమేల్ పాయింట్ ప్లగ్ని పెట్టేసేస్తే మనం కరెంట్లు స్విచ్ బోర్డులో పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా దీంట్లో పవర్ వచ్చేస్తుంది. పవర్ వచ్చిన తర్వాత మనం దీన్ని ఆన్ ఆఫ్గా ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఈ యొక్క మినీ డ్రిల్ మిషన్ని మనం తయారు చేయడం జరిగింది. ఇది మనం 10 సైజు హోల్ వరకు కూడా వేసుకోవచ్చు. కాస్త హెవీ బద్దీలు అంటే కష్టంగా ఉంటుంది, కానీ మామూలు బద్దీలతో అయితే చాలా ఈజీగా ఏర్పాటు చేసుకోవచ్చు. మనం పైకి కిందకి ఆపరేట్ చేయడానికి ఈ యొక్క హ్యాండిల్ అనేది పైకి కిందకి ఆపరేట్ అవుతుంది.